సోదరులకి, ఈ ఫ్లాట్ ఓనర్స్ అంటే మా నోడాలో ఫ్లాట్లు కొని ఎంతో ఆశతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ అందరం ఉండాలి అనే ఆశతో కట్టుకుంటే మరి గత ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేసి 26 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు గత ప్రభుత్వంలో. నాకు తెలిసి 12 కోట్ల పని కూడా అయి ఉండదేమో. సరే అందరూ నా కాడికి వచ్చారు. ఆ రోజు రమేష్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా తీసుకొని నా దగ్గరికి వచ్చారు. నేను నమ్మకం సార్ అని. నేను ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడాను. ఇన్నేటిగా ఇక్కడ రావటం, చూడటం చూస్తే అసలు లేవట్లా లేదు, రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. మరి వర్షపు నీళ్ళు పోయేది ఎట్ట కట్టారో ఆ రోజు వాళ్ళు డిజైన్ ఎట్ట చేశారో వాళ్ళకే తెలియాల, వైసీపీ గవర్నమెంట్కి. మాకైతే తెలియటంలే. పెద్ద వర్షాలు చూడటపోతే నాకు తెలియదు, కానీ చిన్న పాలు దాకా పసివాడు కానీ పోసేస్తే నిండిపోద్ది. అది అంత ఘోరంగా ఉంది ఆ కాలువ. మరి అది ఎట్ట చేయాలో కూడా మాట్లాడతాం. బట్ అయితే రాగానే వీళ్ళందరూ అడిగారు నన్ను, అర్జెంటుగా అన్నా మీరు కరెంట్ వేయించండి, మీ ఇల్లు కట్టుకుంటాం అన్నారు. నేను ఆ రోజు మా డి మనోహర్ ఉన్నారు, పేరు మర్చిపోతున్నాను, ఆ పరంధామ గారు అంటే ఎలక్ట్రికల్ ఈ గారు, ఆయన పోయి 80 లక్షలు తగ్గించి డిపాజిట్ 3,20,00,000 కట్టి దీన్ని ఆ రోజు వేయించడం జరిగింది ఇమ్మీడియట్గా. అదే రకంగా మళ్ళీ 4 రోజులు చూసాం. ఆ కాంట్రాక్ట్ని బతిలాడాం, నువ్వే చేయవా కొరవని. చేయలే. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు మంత్రి గారు. ఇంత అన్యాయం గత జరిగిందని. అందుకని మళ్ళీ టెండర్లు పిలిచి వేరే మంచి కాంట్రాక్ట్ బతిలాడుకొని, ఎందుకంటే డబ్బు వాళ్ళతో తొందరగా చేస్తారు, ఎవరు చేయరని నేనే వాళ్ళని బతిలాడటం జరిగింది. వేరే దీనికి ఎవరు రారు, అంత ఘోరంగా ఉంది. కానీ ఈరోజు చూస్తే నాకు ఆనందం వేస్తుంది. ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయంటే అంత వేగంగా పని చేస్తున్నారు. నిజంగా కాంట్రాక్టర్ని నేను అభినందిస్తున్నానండి. దీంట్లో మాత్రం చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. మేము అందరూ 6 నెలలు అంటున్నారు, కాదు మేము 3 నెలలను మీకు అప్పగిస్తాం. దీంతో మీకు అగ్రిమెంట్లో లేనిది చెట్లు, పచ్చని రకరకాల పూలు. కొంతమంది ఇప్పుడు అడిగారు రాజధానిలో పసుపచ్చ చెట్లు, పసుపచ్చ పూలు బాగున్నాయని. పసుపచ్చ రకరకాలు, రెడ్, ఏ రకరకాల చెట్లు వేయబోతున్నాం. పెద్ద చెట్లు వేస్తాం. ట్రీ గార్డ్స్ కాంట్రాక్ట్ చెప్పాం, అది అగ్రిమెంట్లో లేదు, అయినా కూడా దాన్ని కూడా చేయబోతున్నాం. ఎందుకంటే అది అందజేస్తుంది. ఇప్పుడు వర్షాకాలం అది వేస్తున్నాం. దాని తర్వాత మంచి ఆర్చ్ అడిగారు, ఆర్చ్ కూడా రేపు టెండర్ పిలవమని చెప్పాను ఇప్పుడే. అది అయిన తర్వాత బుడవకుంట దాకా సెంట్రల్ లైటింగ్ వచ్చిందని మా వెంకటేశ్వర గారు చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంకుంటే దాదాపు ఒక 400 మీటర్లు ఉంటుందేమో. అది కూడా సెంట్రల్ లైటింగ్ కూడా మీకు అగ్రిమెంట్లో లేకపోయినా కూడా నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా చేపిస్తాం. బట్ అయితే ఇంకో కోరిక అడిగారు, 2 కోరికలు. సార్ తప్పు నోడాదే కదా, మాకు 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తాను అగ్రిమెంట్ ఇచ్చారు, 2.5 కానీ 6 సంవత్సరాలు అయిపోయింది, వడ్డీ వేస్తున్నారు, మేము ఎలా కట్టాలని అడుగుతున్నారు. నిజమే, వాళ్ళ ప్రాబ్లం కూడా వాస్తవమే. నేను మంత్రి గారి దృష్టికి, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి మా నోడాలో 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతారు. ఇవన్నీ కూడా రేపు 10 రోజుల్లోనే మీటింగ్ పెట్టి ఈ ప్రాబ్లంని మెయిన్గా తీసుకొని గవర్నమెంట్కి రాస్తాం. మంత్రి నారాయణ గారితో మాట్లాడి నా శక్తి ఉన్నంత వరకు, వీలైనంత వరకు ఆ వడ్డీ తగ్గేదానికి ఏమన్నా అవకాశం ఉంటే తప్పకుండా తగ్గించేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. అదే రకంగా ఇంకోటి అడిగారు, బ్యాంక్ లోన్ రావట్లేదని. నాకు తెలిసి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే బ్యాంక్ లోన్లు వస్తాయి. ఎందుకు రావట్లేదో మా పార్టీ నాయకులు వెంకటేశ్వర గారికి కూడా చెప్పాను. అన్ని బ్యాంకర్స్తో మాడమని, వారు మారుతున్నారు బ్యాంకర్స్తో. హరిబాబు గారు కూడా మారుతున్నారు, వెంకటేశ్వర గారికి కూడా చెప్పాను. అన్ని బ్యాంకర్స్తో మాట్లాడండి, ఖచ్చితంగా ఇస్తారు. నేను ఇల్లులో కూడా మాట్లాడిస్తాను ఈ బ్యాంకర్స్తో. ఆ లోన్ల ఏర్పాటు కూడా చూస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అయితే నిజంగా ఫ్లాట్ ఓనర్లు డబ్బు కట్టిన వాళ్ళకి ఎంత ఆనందం మీకు తెలియదు, కానీ నాకైతే చాలా ఆనందం ఉంది. ఇది చూస్తే వాళ్ళు పరిగెడతాం, రావటం, వేయటం చూస్తే నిజంగా ఏదో నా సొంత ఇల్లు కట్టుకున్నట్టు, ఇదంతా నా సొంతమైనట్టు అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది.